హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికి. ఇండియాలో ఉన్న మన వాళ్ళకందరికి అయితే ఇండిపెండెన్స్ డే అంటే ఒక స్పెషల్ రోజు మాత్రమే. కానీ బయట దేశాల్లో ఉన్న వాళ్ళకైతే అది పెద్ద పండగ అది. ఇంకా ఈసారైనా ఆ పండుగ చూద్దామని చెప్పి అయితే మార్నింగ్ 7:30కి అయితే స్టార్ట్ అయిపోయినా. మన ఇండియన్ ఎంబసీ దగ్గర అయితే ఇండిపెండెన్స్ డే అయితే చాలా స్పెషల్ గా జరిపిస్తున్నారని చెప్పినారు మా ఫ్రెండ్. అందుకనే అయితే మార్నింగ్ 7కి లేసి ఫ్రెష్ గా రెడీ అయిపోయి మొత్తం అయితే రెడీ చేసుకుని బండిలో అయితే కూర్చున్నా. అప్పుడే మా సార్ అయితే కాల్ చేసి నా బండిలో అయితే కొంచెం కూడా ఆయిల్ లేదు, నా బండి అయితే గ్యారేజ్ తీసుకుని వెళ్ళి ఆయిల్ వేసుకోరామని చెప్పినాడు. ఇండియాలో అందరికీ స్వతంత్రం వచ్చింది, నాకు మాత్రం రాలేదు. ఫ్రీడమ్ అంటే మన దేశంలో ఉన్నంత వరకు అయితే మనకు ఫ్రీడమ్. బయట దేశం ఒకసారి వచ్చిన తర్వాత ఫ్రీడమ్ అన్ని వదులుకోవాలా, అలా ఉంటుంది. ఇక్కడ ఈ జెండా ఎలా ఎగురుతుంది, మన దేశం జెండా కూడా ఇలా ఎగరడం ఈ రోజు నేను కళ్ళతో చూడాలనుకున్నా, కానీ అదైతే అవ్వలేదు. వెంటనే బండ్లో అయ్యలేమని చెప్పి అయితే బండి అయితే అరుస్తుంది. అందుకని అయితే చాలా గ్యారేజ్ వెళ్తున్నాయి. అన్ని గ్యారేజ్ అయితే క్లోజ్ గా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు ఫ్రైడే, అది కాకుండా 8 అవుతుంది టైం. ఫ్రైడే అంటే మనకి ఇండియాలో సండే లాగా ఉంటుంది. సేమ్ కోవిడ్ లో కూడా సేమ్ అలానే షాప్ అయితే కొంచెం లేట్ గా తెరుస్తారు ఫ్రైడే ఒక రోజు. మీకు తెలిసే ఉంటుంది, ఒక 1 వీక్ బ్యాక్ అయితే యాడికి యూస్ కార్ అయితే ఆ 3 లీటర్లు ఆయిల్ అయితే వేసిన మళ్ళీ అయితే ఖాళీగా అయిపోయింది. కొంచెం కూడా లేదు ఈసారి అయితే. ఫైనల్ గా 20 నిమిషాలు వెతికిన తర్వాత ఒక గ్యారేజ్ అయితే దొరికింది. అన్నకైతే చెప్పిన 1 వీక్ బ్యాక్ అయితే ఆయిల్ వేసిన మళ్ళీ అయిపోయింది చెప్తే అన్న అయితే మొత్తం తెచ్చి అయితే చూస్తున్నాడు. పై నుంచి మొత్తం అయితే చెక్ చేసినాడు, కానీ లీకేజ్ ఎక్కడ ఉందో కనిపించలేదు. అందుకని బండి అయితే ఒక రోజంతా ఇక్కడ పెట్టాలి, మొత్తం చెక్ చేసి చెప్తాను.